దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఇప్పటికీ ఎల్పీజీ గ్యాస్ పూర్తిగా ఉపయోగించని ఒక గ్రామం ఉందని తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇక్కడ ప్రతి ఇంటిలోనూ ఎల్పీజీ గ్యాస్ లేకుండానే వంట చేస్తారు. అది మరెక్కడో కాదు, మన తెలంగాణలోని కొండారెడ్డిపల్లి గ్రామం. ఇప్పుడు ఈ గ్రామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దక్షిణ భారతదేశంలోనే పూర్తిగా సౌరశక్తితో నడిచే మొట్టమొదటి గ్రామంగా గుర్తింపు పొందింది. అంతేకాదు, భారతదేశంలో ఈ ఘనత సాధించిన 2వ గ్రామం ఇదే. ఇప్పుడు ఆ గ్రామంలో మరో పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల వాడకాన్ని తగ్గించడం, ఇండక్షన్ స్టవ్లపై వంట చేయడానికి చొరవ తీసుకోవడం. ఇండక్షన్ స్టవ్లు, కుక్కర్లను గ్రామస్తులకు పంపిణీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఈ కుకింగ్, క్లీన్ కుకింగ్ పథకం కింద ఈ పని జరుగుతోంది. ఇళ్లలో ఎల్పీజీ సిలిండర్ల వాడకాన్ని తగ్గించడం, విద్యుత్తో నడిచే ఇండక్షన్ స్టవ్లపై వంట చేయడానికి ప్రజలను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. ఇది పర్యావరణానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది, క్లీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచుతుంది. ఈ మొత్తం పథకాన్ని అమలు చేసే బాధ్యతను తెలంగాణ పునరుత్పాదక అభివృద్ధి సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రోత్సహిస్తోంది. సాంప్రదాయ విద్యుత్తుకు సౌరశక్తి మెరుగైన, స్థిరమైన ప్రత్యామ్నాయమని సంస్థ విశ్వసిస్తుంది. సుమారు 6 కోట్ల విలువైన రాష్ట్ర ఇంధన పరిరక్షణ నిధిని కొండారెడ్డిపల్లి నివాసితులకు ఇండక్షన్ కుక్కర్లను అందించడానికి ఉపయోగిస్తున్నారు. ఈ నిధిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అందిస్తున్నాయి. రాష్ట్రంలో ఇంధన పరిరక్షణ, స్వచ్ఛమైన శక్తిని ప్రోత్సహించే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి ఈ నిధిని రూపొందించారు. గత సంవత్సరం సెప్టెంబర్లో కొండారెడ్డిపల్లి గ్రామం ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. ఇక్కడ ఉన్న 1451 ఇళ్లన్నీ సౌర విద్యుత్ వ్యవస్థలతో అమర్చబడ్డాయి. ప్రతి ఇంటికి దాదాపు 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర వ్యవస్థ లభించింది. ఈ పని కేంద్ర ప్రభుత్వ పీఎం సూర్యఘర్ యోజన కింద జరిగింది. దీంతో ఈ గ్రామం దక్షిణ భారతదేశంలో పూర్తిగా సౌరశక్తితో విద్యుత్తును వినియోగించుకున్న మొదటి గ్రామంగా నిలిచింది.